సాటర్డే, సండే ఉండి మండే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయామన్నమాట మళ్ళీ గుంటూరుకి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అవ్వడం వల్ల ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ పడుకున్నారు పిల్లలు. అయితే మీకు అక్కడ మాకు వినుకొండలేని అనుకున్నాం కానీ దారి పొడుగుతా కూడా కోతులు ఉన్నాయన్నమాట ట్రైన్లో. ఇక అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆ వీక్ అంతా కూడా నేను వీడియోస్ అసలు ఏం తీయలేదన్నమాట. ఎందుకంటే సండే రోజు ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పి, ఎట్లాగో నైట్ షిఫ్టే కదా అని చెప్పి నాకు వీళ్ళని చూసుకొని నైట్ షిఫ్ట్లోనే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఉందన్నమాట. మళ్ళీ తిరిగి సాటర్డే కల్లా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. కొంచెం ప్లేసెస్ చేంజెస్ చేస్తూ ఉంటేనే మాకు కానీ పిల్లలకు కానీ మైండ్ చేంజ్ అవుతూ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అయితే నైనశ్రీ చేతన్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్, మా వదిన వాళ్ళ ఇంటికి కూడా. నైనశ్రీకి అయితే ఆవులు, గేదెలు, కోళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది. చేతనేమో సైకిలింగ్ బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆ రోజు పొద్దున పుట్ట, ఇంకా తర్వాత రోజు సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకైతే మేము బంగాళదుంప కుర్మా అని అలాగే చపాతీ చేసుకున్నాం అనమాట. నేను మాకున్న వంటగదిలో నేను పైన టేబుల్ మీదే చేసేస్తాను, ఇలా కింద కూర్చొని చేయను. అలా కింద కూర్చొని చేస్తుంటే నైనశ్రీకి కొత్తగా అనిపించి నైనశ్రీ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక నైనశ్రీ వాళ్ళ డాడీకి నెయిల్ పాలిష్ కూడా ఇస్తుంది. ఫస్ట్ అనుకున్నాను షూయే కదా కనిపించదులే అని, విడిగా సీవ్లెస్ వేసుకున్నప్పుడు నార్మల్ చెప్పులు వేసుకుంటే కూడా కనిపిస్తుంది. ఇక ఇక్కడ దగ్గరలో ఉన్న అయితే ఒక టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్లో అంటే అమ్మవారు వంట మీదకి వచ్చి మనం ఏమన్నా అనుకుంటుంది చెప్తారంట. దీని గురించి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.